బ్రేకింగ్ ఆర్ కాకినాడలో సౌజన్య ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పనిచేస్తోందని, బాధిత కుటుంబాలు అధైర్యపడుతున్నారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దేశంలో వేలాది మంది మహిళలు లవ్ జిహాద్ కి బలవుతున్నారని ఆరోపించారు. సాధుకి వెనుక ఉన్నవారిని గుర్తించి ఈ కుట్రపై లోతుగా విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై ఏపీ డీజీపీ ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అమాయక హిందూ మహిళల్ని టార్గెట్ చేసి ఇలా లవ్ జిహాదీ పేరుతో అకృత్యాలు చేస్తున్నటువంటి వారికి గుణపాఠం ఉండాలి. మీరు చనిపోయేది కదా నదిలో దూకి ఆ సాదిక్ని రోడ్లో నిలబెట్టి తోలు వెరుకుంటే బాగుండేది అని చెప్పి ఈరోజు హిందూ సమాజం భావిస్తాం. లవ్ జిహాదీ పేరుతో వాళ్ళని వశపరుచుకుంటే లక్షల రూపాయలు ఇస్తున్నారు. కర్త కర్మ క్రియ ఎవరో ఖచ్చితంగా కనిపెట్టేస్తున్న బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారికి కూడా కోరుకుంటున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ సాదిక్ లాంటి దుర్మార్గులు, ఈ సాదిక్ లాంటి రాక్షసులు ఎవరున్నా సరే వీరందరినీ ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే శిక్ష పడే విధంగా